మెసేజ్ వచ్చింది, 50,000 కట్టమన్నారు. కానీ అప్పట్లో 12,000 కట్టండి మీకు టిట్కో హౌస్ వస్తుంది అని అప్పుడు కట్టేసినాం. తర్వాత మళ్ళా గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ఇప్పుడు 12,500 ఈరోజు కట్టాలి, లేదు అంటే ఆ 12,500 వెళ్ళిపోతాయి. ఇది సచివాలయం నుంచి నాకు మెసేజ్ వచ్చింది. నేను అప్పుడు చేసి తీసుకొని 12,500 కట్టి మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది సార్. 10 సంవత్సరాలు అయింది. ఒక ఆలోచన చేయండి, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా దయచేసి మా ఎమ్మెల్యే గారికి ఆయన ఒక మాట చెప్పినాడు, నేను ఈ పట్టణాన్ని మార్చి చూపిస్తాను అని. నేను సదాశివపేటలో ఉంటున్నాను, దత్తాత్రేయ దగ్గర సార్ చంద్రప్రసాద్ కలిసినాం. నా రిక్వెస్ట్ ఏమంటే 10 సంవత్సరాలు నేను అప్పుడు చేసి తీసుకొచ్చి కట్టినాను, అప్పుడే తీర్చేసినాను, అప్పుడు అయిపోయింది నాకు. తర్వాత సివిల్లో పోయి ఒక 50,000 బ్యాంకులో అడిగితే వాళ్ళు సివిల్ ఓపెన్ చేస్తే నీ పేరు మీద ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో 3 లక్షలు అప్పటి గవర్నమెంట్ నాకు శాంక్షన్ చేసింది, మీరు ఆ డబ్బులు కట్టండి అంటారు. ఇక్కడ ఆఫీస్ దగ్గర వచ్చి వాళ్ళు ఏమంటారు, మీరు పోయి మేనేజర్ దగ్గర మాట్లాడమంటారు. ఆయన ఏమంటారు, సార్ మీరు ఒక్కటే కాదు 350 మంది ఉన్నారు, మా ఫ్రెండ్స్ లక్ష రూపాయలు కట్టినారు సార్. 10 సంవత్సరాలకు ఒక బ్యాంక్లో 8% పెడితే ఎంత అవుతుంది అఫీషియల్గా మీకు అందరికీ తెలుసు. ఇంతవరకు వాళ్ళకి ₹1,00,000 దాని గురించి ఎన్నిసార్లు చెప్తే కూడా లేదు వస్తుంది. పిట్ట చివరిన వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తాళాలు ఇస్తాము అని నేను నా వాళ్ళ నా కొడుకు పోతే లేదు, మినిస్టర్ రావడం లేదు, అఫీషియల్స్ రావడం లేదు, ఇది జరిగింది. దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే ఇప్పుడు చాలా మంది మీరు ఇప్పుడు కలెక్టర్ గారు కానీ మన కమిషనర్ గారు చెప్పాం, ఫస్ట్గా మేము ఒక బాడీ ఇంటికి పోవాలనుకుంటే మీరు ఏం చేస్తారు సార్ యాజ్ ఎమ్మెల్యేగా చూస్తారా, ఇల్లు బాగుందా, కరెంట్ ఉందా, నీళ్ళు ఉన్నాయా, వసతులు ఉన్నాయా? ఈ వసతులు కల్పిస్తే ఎవరు వదులుకోడు సార్. ఎందుకంటే ఇక్కడ బాడీలు మా టౌన్లో నేను కూడా బాడీ ఇంట్లో డబ్బు కట్టుకుంటున్నాను, నాకు కూడా బాగానే. ఏదైనా కానీ వాటర్ సోర్స్, ఎలక్ట్రిసిటీ సోర్స్, అక్కడ ఏదైనా మౌలిక సదుపాయాలు ఎప్పుడైతే కల్పిస్తారో ఆటోమేటిక్గా పోతారు. అవన్నీ లేదు కాబట్టి ఇంకోటి ఒక అందరికి పెద్ద భయం ఏమంటే అప్పట్లో కరోనా వచ్చింది, ఆ కరోనా పేషెంట్ తీసుకుని అక్కడ పెట్టేసినారు, అది అందరికీ తెలిసిన విషయం. ఆ పేమెంట్ మళ్ళీ క్లీన్ చేయించి మళ్ళీ ప్రింట్ చేయించి ఇది అంతా ఎందుకు ఇంత డిలే జరుగుతూ ఉంది అంటే గవర్నమెంట్ మీ ప్రాసెస్ ప్రకారం పోతున్నారు, తప్పేం లేదు సార్. కానీ దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే ఇంతవరకు నాకు వాళ్ళు తాళం ఇస్తామన్నారు, ఇంతవరకు అది కూడా ఇవ్వలేదు. నేను 2-3 సార్లు కన్సర్న్ డిపార్ట్మెంట్లో కలిసినాను శివ సార్ను. ఆయన ఏమంటాడు, మా చేతిలో ఏమీ లేదండి గవర్నమెంట్ పరంగా. మేనేజర్ ఏమంటారు, మీరెందుకు వస్తారండి, వాళ్ళ డిపార్ట్మెంట్ అడగండి అంటారు. మేము 350 మందికి ఆ బ్యాంకులో లోన్ శాంక్షన్ అయింది అప్పట్లో. ఆ 350 మంది ఆయన 3 లక్షలు ప్రతి నెల నాకు ఈఎంఐ కట్టమని వస్తుంది విత్ ఇంట్రెస్ట్. నేను ఎక్కడి నుంచి కట్టాలా, నాకు హౌస్ తాళాలే ఇవ్వలేదు. ఆయన ఏమంటాడు, గవర్నమెంట్ ఈ పేమెంట్ మీకు రియంబర్స్మెంట్ చేస్తే సిస్టంలో ఏం చూపెడతా ఉంది, ఆల్రెడీ నీకు ఈ టిట్కో మీద లోన్ శాంక్షన్ అయింది, ఇక్కడ మీకు ఎస్బీఐలో కూడా శాంక్షన్ అయింది అని చూపెట్టింది. ఎస్బీఐ వాళ్ళు అడిగితే లేదు ఆ పేమెంట్ కట్టించాలని తీసుకోమని. ఈ ప్రాబ్లం నాకు ఒక్కటే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు లబ్ధిదారు చాలా మంది గుర్తిస్తారు, వాళ్ళు చెప్పలేకపోతున్నాను. నాకు ఒక్కటే కాదు, పక్కన మా ఆయన దత్తాత్రేయ ఆయన ₹1,00,000 కట్టినాడు. ₹1,00,000 అంటే 10 సంవత్సరాలు ఎంత అవుతుంది మీరే గెస్ట్. నేను 2 సార్లు అప్పు చేసి కట్టాను. ఆ అప్పు నెలకు మీకు తెలుసో తెలియదు ₹500 వడ్డీ ప్రకారం కట్టాను, ₹2 కట్టాను. ఈరోజు ఆ అప్పు తీరిపోయింది. వాడు ఏమంటాడు, ఇచ్చినాడు నా అప్పు తిరిగి కొడుతుంది, ఇల్లు ఎప్పుడు వస్తుంది అంటాడు. చూడండి, ఆలోచించేయండి. నేను ఎందుకంటే వ్యవస్థను ఏదైనా కానీ ఎక్కడైనా మనిషి పోవాలి ఉండాలంటే కనీసము మౌలిక సదుపాయాలు, వాటర్, ఈ ఎలక్ట్రిసిటీ, అక్కడ మెయిన్ అదే. ఇప్పుడు ఆయన చెప్పాడు మా బ్రదర్ ఒక ఆయన, మెయిన్ ఏమంటే తాళాన్ని మనం ఇచ్చినారు, అక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లే వెళ్ళింది. ఒక 10 మంది ఉన్నారంటే అక్కడ ఏమవుతుంది, నాకు 10 మంది ఉన్నారు, ఇంకో 10 మంది పోదాము. ఒక్కడే ఉంటే ఇది వరకు అక్కడ పక్కన ఒక కన్స్ట్రక్షన్ కూడా జరిగింది. అది ఏమైంది, రాత్రే ఒక 2 పోయి ఉంటే లైట్లు లేవు, పాములు వచ్చినాయి. భయపడి అప్పట్లో ఒక బెడ్ వేసింది అక్కడ ముందు కొన్ని హౌసెస్ ప్రైవేట్, అందరూ పరిగెత్తి అమ్ముకోపోయినారు. దయచేసి నా మనవి ఏమంటే మన శాసనసభ్యులు కానీ, కలెక్టర్ కానీ, కమిషనర్ కానీ మౌలిక సదుపాయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ప్రజలు పోతారు సార్. ఎందుకంటే 10 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాల నుంచి నేను తిరిగి చాలా అయిపోయింది. అక్కడ సెక్రటరీ అడిగితే వాళ్ళు ఏమంటారు, నా చేతిలో శివసార్ వస్తారు మాట్లాడవాలి. శివసార్ అంటే నేనేం చేస్తానండి, సిస్టంలో ఆల్రెడీ మీకు లోన్ శాంక్షన్. అవును సార్, లోన్ శాంక్షన్, నా ఇల్లు ఎక్కడుంది, ఇల్లు ఉంటే నేను మీ ఇంట్లో ఉన్నాను, నేను డబ్బులు తీసుకుపోయి కడతాను. ఆయన మేనేజర్ ఒకటి చెప్తారు, మీరు దాని గురించి పట్టించుకోకండి, గవర్నమెంట్ చూసుకుంటున్నాను.
దయచేసి నా అందరి సమక్షంలో మన ఎమ్మెల్యే గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఎప్పుడైతే మౌలిక సదుపాయాలు కనిపిస్తారో నాకు మీ గవర్నమెంట్ తాళం కూడా ఇవ్వలేదు సార్. మీ ద్వారా మీ చేతి ద్వారా ఆ తాళం ఇస్తే సంతోషపడతాను. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన వేదిక ఆ బ్యాంక్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఏమండి ఎన్నిసార్లు మీకు ఫోన్ చేయాలా, ఏం పేమెంట్ చేయాలా, మీరు లోన్ ఒకటి 3 లక్షలు. అవును సార్ తీసుకుపోయినాము, మాకు గవర్నమెంట్ హౌస్ అది నా సంబంధం లేదు.